Hi friends, good morning. Day 3. Welcome to my channel. Moto Moments with Anurag. This is the hotel night I stayed. వేస్ట్ హోటల్ అంటే వేస్ట్ హోటల్. చార్జెస్ అయితే చాలా. ఒక బ్రేక్ఫాస్ట్కి నాకు 300 ఛార్జ్ చేసిర్రు. ఇప్పుడే నేను స్టార్ట్ అయ్యా. ఇక్కడ నుంచి నాకు ఒక 200 ఉంది, 300 ఉంది సారీ. నేను బైక్ రిపేర్ చేయించుకోనికే ఈ సిటీకి వచ్చిన. సిటీలో రాత్రి అంతా తిరిగిన, అసలు ఒక్క రూమ్ దొరకడం లేదు, ఏం లేదు. ఒక రూమ్ అయితే బుక్ చేసి లొకేషన్కి వెళ్తే లొకేషన్లో లేనే లేదు ఆ రూమ్. టార్చర్ రాత్రి అంతా నాకు. ఇప్పుడు నేను బండి రిపేర్ చేయడానికి ఎత్తుక్కోవాలి. ఫస్ట్ థింగ్ నాకు ఆల్మోస్ట్ ఆడ 2000 రూపీస్ ఖర్చు అయినాయి. ముంగట 2000 రూపీస్కి రూమ్ ఉంది, అంటే నాకు గూగుల్లో చూపించింది. నీ ఎందుకులే నైట్ ఒక్కటేగా స్టే చేసుడని వాళ్ళకి వెళ్ళిన. అంతకంతే సిటీ అంతా తిరుగుతున్నా మొత్తానికి. అయితే నేను కానీ అవి మాత్రం కనబడతారు. నేను వచ్చింది ఇట్లకెళ్ళాను, అసలు ఇట్లకెళ్ళా అనుకుంటా. వెల్కమ్ టు మై ఛానల్ మోటో మూమెంట్స్ విత్ అనురాగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడేమో షాపులు ఉన్నాయి. ఓ వాలా, థ్యాంక్ యూ భయ్యా. ఇక్కడ వీళ్ళకి రూల్స్ లేవు. నేను పోతే హారన్లు మాత్రం అమ్మ తోడు ఏమన్నా కొడుతుర్రా ఇక్కడ. పిచ్చి కొడుతురు హారన్. మన హారన్ జర నయ్యం ఉన్నదిరా చిన్నగా. మనమే హైదరాబాద్లో పొట్టు తిట్టుకుంటాం. హారన్ ఎందుకు కొడుతున్నావురా అని. ఇక్కడ హారన్ లేకపోతే మొత్తం జరిగేటట్టే. ఇంకా హారన్ మీద చేతి పెట్టినంటే వాడు కష్టమే. ఇక మనం నీ అబ్బాయి ఇంత బాధ ఎందుకు రా అని చెప్పి జరగాలి. ఈయన ఎక్కడో అన్నాడు వీడు. ఎక్కడం ఇది హోటల్. నీ దగ్గర అనుకుంటా. అల్యూమినియం వెల్డింగ్ किधर करते? वो पीछे नंबर प्लेट टूट गया. अरे नहीं, दूर है ना, बहुत दूर है. మస్తు హెల్ప్ చేసారు వాళ్ళు పాపం. నాకు 50 రూపాయలు తీసుకున్నాడు అబ్బాకి అంతా వెల్డింగ్ చేసి. మన దగ్గరనైతే ఏ అసిస్ట్ పెట్టాడు. హైదరాబాద్లో కుక్కటిపల్లి వాళ్ళ బాంబు పడుతుంటాడంటే ఆయనతో ఫోన్ మాట్లాడిపించిండు, చాయ్ తాగిపించిండు. మంచోళ్ళు. కొంతమంది రెస్పెక్ట్ చాలా ఇస్తారు. అంటే వేరే స్టేట్ నుంచి వచ్చారు వీళ్ళు, ఇంత దూరం నుంచి వచ్చారు, ఇట్లా ఏది వీళ్ళని అని. కొంతమంది మాత్రం కూర్చొని అంతే. చెప్పినాం కదా, 10 మందిలో 2 జఫ్డగాళ్ళు ఉంటారు. ఆ జఫ్డగాలతోనే ఇదంతా. ఇప్పుడు మనం ఎట్టుకోవాలి, మనం రోడ్ మ్యాప్ పెట్టుకోలేం, మన్ను పెట్టుకోవాలి, ఉరికేది ఉరుకుతాం అంతా. ఏదో షార్ట్ వీడియో దీనికి చూస్తుంటే 3 కూర్చున్నారు. అంటే పక్క నుంచి అమ్మాయిలు పోతారు అనుకోరు బండ్ల మీద. అక్కడ ఏదో చేద్దామని చెప్పి ఏదో అయ్యాడు బాబు. బండి లేపిండు. ముగ్గురు కింద వచ్చింది అబ్బా ఖరాబ్ రోడ్డు. ఇదే కావచ్చు షాప్ అన్న చెప్పింది. ఆ షాప్ అయినా చెప్పింది బ్రిడ్జ్ కిందకి వెళ్ళి కన్స్ట్రక్షన్ అవుతుంది అని చెప్పాడు. అబ్బా వాడింది అట్లా వేయండు. అబ్బాబ్బాబ్బా ఏమన్నా టాలెంటెడ్ అందరు. రోడ్డు మీద బట్టలు ఆరేశారు. నైస్. ఉండాలిరా మీ లాంటి వాళ్ళు. వారణాసి కూడా ఇటే. ఉండాలిరా మీ లాంటి వాళ్ళు, ఉండాలిరా. ఇలా బట్టలు ఆరేయాలరా మీరు. దేనికోసం? మన కోసం వేశారు ఇదంతా. ప్రభుత్వం, గవర్నమెంట్ రోడ్ వేసింది మన కోసం. ఆరేయండి, బట్టలు ఆరేయండి. మీరు ఎప్పుడు ఆపుతాడో చూస్తా నేను. బర్రెలు కట్టేర్రి, అన్నీ కట్టేర్రి. నేను పొద్దున వేయించిన ట్యాంకే. మళ్ళీ నేను పెట్రోల్ స్టాప్ ఏం తీసుకోలేదు, ఫ్యూయల్ స్టాప్ ఏం తీసుకోలేదు. నేను తీసుకున్న స్టాఫ్లు ఎక్కువ అయినాయి నిన్న మొత్తం. ఫ్యూయల్ స్టాప్ తీసుకోలేదు కానీ అడ్డమైన స్టాఫ్లు అంతా ఎక్కువ అయినాయి. మళ్ళీ తాకుతాను. తిరిగిందా మళ్ళీ
రాకేంద్ర. అదే బండి పడతలేదా ఇంకా అనుకుంటున్నా. ఇది రాకేంద్ర మళ్ళా ఇది ఎందుకు తాకుతుందిరా అసలు? మొత్తం కోసింది. స్టార్ట్ అవుతలేదు ఇప్పుడు. అమ్మా బండి స్టార్ట్ అవుతలేదు అనుకున్నాను నేను. ఇదేంది పట్ట తర్వాత ఇంత మోసొస్తుంది నాకు. వాళ్ళందరూ లేరు పడతలేవు, దాంట్లో పడుతుంది. అది ఏం తాకుతుందో ఏమో నాకు అర్థమవుతలేదు. అయ్యా 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 టైర్ మొత్తం కట్ అయింది. మళ్ళీ తాకిందిరా, మళ్ళీ తిరిగింది. చెట్టు ఇరిగిపోయింది, మళ్ళా ఇరిగిపోయింది. అది ఏం తాకుతుందో చూద్దాం చూద్దాం అనుకుంటే చూడలే. ఓ మై గాడ్, भैया थोड़ा అబ్బా ఇది పెద్ద బొక్క అయింది. ఇంత పెద్ద బొక్క అయిందిరా. ఇంకా నయం టైర్ వరగలే. వాళ్ళు ఇరికింది అది. ఎట్లా బా టైర్ మొత్తం కొట్టిందిరా. ఇది ఉన్నాయి పో. దీంట్లో పెడియచ్చు కానీ డాబా దగ్గరికి పోయి మొత్తం ఇప్పి చూద్దాం. బ్యాగ్ ఇప్పి కింద పెట్టిన సీట్ ఓపెన్ అవుతుంది. సీట్ ఓపెన్ అయితే తెలుస్తుంది లోపల ఏమైనా డ్యామేజ్ అయినాయి. ఇంకా కనబడుతుందా? ఇంకా మొత్తం విరిగిపోయింది. రూపలకు పోయింది అది. ఆ రూపలు ఉండదు, అవు గాడి ఇరికింది. అవ్వ ఇట్లనో ఏమో చూద్దాం. డాబాకు పోదాం ఫస్ట్ అయితే. నన్ను డాబా అక్కడ ఆగి అది తీసేస్తే ప్రాబ్లం చాలు. ఫస్ట్ అయితే మనం వెళ్ళిపోవచ్చు ఆపకుండా ఒకటిగా. అడికి పోయిన తర్వాత ఏదైనా ఇదేందో ఇవాళ 2 సార్లు పడ్డది నాకు బండి కింద.
అగో తాకుతుంది సీట్కి. అది అక్కనే ఉన్నట్టు ఆపేద్దాం. టైర్ మొత్తం నాశనం అయితే ఇట్లా పోతే. ఎక్కువ దూరం పోయి రిస్క్ చేయకున్నా అస్సలే. టైర్ వీకింది అనుకో, పెద్ద నష్టం.